వితౌట్ ఫౌండేషన్, వితౌట్ కలర్ కరెక్టర్, ఓన్లీ కన్సీలర్తో ఈ లుక్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ అయితే స్కిన్ ప్రెప్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ ఐ బేస్ కోసం కన్సీలర్ అయితే అప్లై చేసుకుంటున్నా, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ మై షేడ్ అనమాట. న్యూడ్ ఐ షాడో కలర్ తీసుకొని ఐ మొత్తం బేస్ లాగా అప్లై చేస్తున్నాను. జస్ట్ ఐ బాల్ వరకే షిమ్మర్ తీసుకున్నాను. ఈ కలర్ సెట్ అవుతుందా లేదా అనుకున్నా, బట్ ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది. తర్వాత ఎగ్జాక్ట్గా నా షేడ్ ఉండే కన్సీలర్ అయితే అప్లై చేస్తున్నాను. నేనైతే ఇక్కడ కలర్ కరెక్టర్ చేయలేదు. చాలామంది కలర్ కరెక్టర్ చేశాకే కన్సీలర్ చేయాలి అని అంటారు. మీరు చూసినట్టయితే నా కళ్ళ కింద బ్లాక్నెస్ చాలానే ఉంది, కానీ నేను కలర్ కరెక్టర్ యూజ్ చేయకుండా కన్సీలర్తోనే దాన్ని కవర్ చేశాను. బేసిక్గా మరీ ఎక్కువ కరెక్షన్ చేయాల్సి ఉంటే తప్ప మీడియం రేంజ్లో డార్క్ స్పాట్స్ అవన్నీ ఉన్నా కానీ మన షేడ్ కన్సీలర్తోనే కరెక్ట్ చేయొచ్చు. మన స్కిన్ టోన్కి తగ్గ కన్సీలర్ అయి ఉండాలి అండ్ రైట్ షేడ్ అయి ఉండాలి. చాలామంది ఫౌండేషన్ ఫేస్ మీద పెట్టడానికి కూడా ఇష్టపడరు, అంటే మాకు అలవాటు లేదు, హెవీ లుక్ వచ్చేస్తుంది అని అంటారు. అండ్ కలర్ కరెక్టర్ కూడా అంత ఇష్టపడరు. మీరు ఇలా ఫ్లోలెస్గా అయితే మేకప్ అయితే ఈ ట్రిక్స్ అయితే మీకు హెల్ప్ అవుతాయి. ఇది నాకు ఒక్కటే కాదు, ఎవరికైనా బ్రైడల్ మేకప్ కావాలన్నా లేదా అకేషన్ ఏదైనా కానీ యూ కెన్ కాంటాక్ట్ మీ. నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇక్కడైతే నేను లిప్స్టిక్కి హైలైటర్ యూజ్ చేసిన. ఇది ఈ మధ్య నేను నేర్చుకున్న హ్యాక్ అనమాట. చాలా మంచిగా కనపడుతుంది. సో దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. మీరు కూడా లిప్స్టిక్ ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది.